శాస్త్రి స్మయోకి స్వాగతం. ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ కావడానికి తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ డైరెక్షన్లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే తర్వాతి కాలంలో టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చి తెలంగాణ సెంటిమెంట్ డైరెక్షన్ నుంచి బయటకు వచ్చేసి అధికారాన్ని కోల్పోయారు. తెలుగులో ఒక సామెత ఉంది, ఏదైనా ఒక వస్తువుని పోగొట్టుకుంటే పోగొట్టుకున్న చోటనే దాన్ని వెతకాలి. ఈ సామెతని 100% ఫాలో అవుతున్నారు కేసీఆర్ కుమార్తె కవితమ్మ. బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసి టీఆర్ఎస్ పార్టీని పెట్టి, తెలంగాణ రక్షణ సేన పేరుతో టీఆర్ఎస్ పార్టీని పెట్టి తిరిగి తెలంగాణ సెంటిమెంట్ డైరెక్షన్లో, అంటే కేసీఆర్ డైరెక్షన్లో ముందుకెళ్తూ పోగొట్టుకున్న అధికారాన్ని సాధించాలనే ఒక స్ట్రాటజీతో ఉన్నట్లు మనకి అర్థమవుతుంది. ఎందుకంటే కవిత రీసెంట్గా ఆంధ్ర నాయకుల మీద చేస్తున్న విమర్శలు, ఇస్తున్న స్టేట్మెంట్లు ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు హైదరాబాదులో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ పేరుతో ఒక సభని ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశారు. అయితే హైదరాబాద్ పోలీసులు లా అండ్ ఆర్డర్ పేరుతో ఈ సభకి పర్మిషన్ ఇవ్వలేదు. అది వేరే విషయం. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ హైదరాబాదులో తెలంగాణ నవనిర్మాణ సభ పేరుతో ఒక మీటింగ్ కండక్ట్ చేస్తానని ప్రకటించగానే కవిత, టీఆర్ఎస్ అధినేత కవిత పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ తెలంగాణ సెంటిమెంట్ ని బయటికి తీయడం జరిగింది. అసలు ఆంధ్ర నాయకులకి తెలంగాణ పాలిటిక్స్ లో పనేంటి? ఆంధ్రప్రదేశ్లో గత 12 సంవత్సరాలుగా ఒక రాజధానిని నిర్మించడమే వాళ్ళ చేత కాలేదు. ఇప్పుడు వాళ్ళు తెలంగాణ నవనిర్మాణం అంటూ మాట్లాడతారా? ఇది పెద్ద జోక్గా ఉందంటూ కవిత తెలంగాణ సెంటిమెంట్తో పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో ఆంధ్ర నాయకుల విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆయన ఆంధ్ర నాయకుల ఏజెంట్. అయితే నేనంత మంచిదాన్ని కాదు, రేపు మేము అధికారంలోకి వస్తే ఈ ఆంధ్ర నాయకుల విగ్రహాలని తొలగించి ఆంధ్రప్రదేశ్కి పార్సిల్ చేసేస్తాం అంటూ చాలా ఉద్వేగంగా కవిత తెలంగాణ సెంటిమెంట్ని ఒక ఆయుధంగా మార్చుకుంటూ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇప్పుడు కవిత ధోరణి చూస్తుంటే మనకి పాత రోజులు గుర్తుకొస్తాయి. తెలంగాణ ఉద్యమం మలిదశలో ఇదే రకంగా కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్తో ప్రజలలో ఒక రకమైన ఉద్వేగాన్ని, ఉత్సాహాన్ని క్రియేట్ చేసి దాని ద్వారాగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. అయితే ఇప్పుడు అదే ట్రెండ్, అదే స్ట్రాటజీస్ కవితమ్మ ఫాలో అవుతున్నారు. అయితే ఈసారి తిరిగి తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని సాధించడానికి తెలంగాణ సెంటిమెంట్ అనే ఆయుధాన్ని కవిత వాడుతున్నారు. అసలు ఆంధ్ర నాయకులకి తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టే అవకాశాన్ని కానీ ఆ అవసరాన్ని కానీ మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వం. ఎందుకంటే వాళ్ళు బిజినెస్ చేసుకోవచ్చు, షూటింగ్లు చేసుకోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు, కానీ తెలంగాణ రాజకీయాల్లో వేలు పెడితే మాత్రం ఊరుకోం అంటూ కవిత హెచ్చరిస్తున్నారు. రీసెంట్గా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఇష్యూ సందర్భంగా ఆంధ్ర పోలీసులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేస్తారని ఒక రూమర్ రాగానే కవిత స్పందిస్తూ, నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేస్తే మేము హైదరాబాద్లో ఉన్న ఆంధ్ర నాయకుల ఇళ్లని ముట్టడిస్తాం అంటూ ఒక తెలంగాణ ఉద్యమం టైంలో అప్పట్లో తెలంగాణ నాయకుల్లా ఇప్పుడు కేసీఆర్ కుమార్తె కవితమ్మ తెలంగాణ సెంటిమెంట్ డైరెక్షన్లో తెలంగాణ సెంటిమెంట్ని రంగరిస్తూ ఆంధ్ర నాయకులకి హెచ్చరికలు చేస్తున్నారు. అంటే కవిత 100% ఇది వరకట్లో కేసీఆర్ లాగే ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ డైరెక్షన్లో తిరిగి తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని సాధించాలనే ఒక
క్లియర్ కట్ స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నట్లు మనకి అర్థమవుతుంది. అయితే ఈసారి తెలంగాణ ప్రజలు అప్పట్లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే క్రమంలో కేసీఆర్ని యాక్సెప్ట్ చేసినట్లుగానే కవితని కూడా యాక్సెప్ట్ చేస్తారా? తిరిగి తెలంగాణ సెంటిమెంట్ని ప్రజలు నమ్ముతారా? మీ అభిప్రాయాల్ని కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.